పిల్లలు, ఈరోజు మీ క్లాస్ చెప్పడానికి కొత్త సార్ వస్తున్నాడు. సైలెంట్గా ఉండాలి, సరేనా? ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పలేదు? నేనేరా కొత్త సార్ని. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సో మై సెల్ఫ్ తాటరాజు. ఇప్పుడు మీకు ఒక లెసన్ చెప్పబోతున్నాను. అందరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. సార్ ఫస్ట్ డే రోజు కూడా లెసన్ ఏంటి సార్? లెసన్ ఏమొద్దు సార్, ఏమైనా కబుర్లు చెప్పుకుందాం. చెప్పుకుందాం సార్. ఫస్ట్ డే క్లాస్ అంటే అందరికి బోరింగే. సరే ఏం కబుర్లు చెప్పుకుందాం? సార్ మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే ఉంటాను. మీకు ఇంకొక విషయం తెలుసా? నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. అవునా? ఈ స్కూల్లో చదివిన తర్వాత నాకు ఒక్క జాబ్ కూడా రాలేదు. అందుకే మళ్ళీ ఈ స్కూల్లోనే టీచర్ గా జాయిన్ అయ్యాను. చదువుకున్నా బాగుండు. సార్ నాకు ఈ స్కూల్ గురించి ఒక డౌట్ ఉంది. ఏంటి? అంటే ఈ స్కూల్లో ఏదో దయ్యం ఉందని, రాత్రి అవ్వంగానే ఏవో నవ్వుతున్న శబ్దాలు, ఏడుస్తున్న శబ్దాలు, ఏవో భయంకరమైన శబ్దాలు వస్తుంటాయని, ఇంకా ఈ స్కూల్లోకి ఎవరన్నా రాత్రిపూట వస్తే వాళ్ళకి చాలా ప్రమాదం అని ఇలా చాలా మంది మాట్లాడుతుంటే విన్నాను సార్. అది నిజంగానే నిజమా సార్? రే అది నిజం కాదురా, భయంకరమైన నిజం. మన స్కూల్ కట్టక ముందు మన స్కూల్ ప్లేస్ లో ఏముండేదో తెలుసా? మట్టి సార్. మట్టి కాదు, అసలు కథలోకి వస్తే మన స్కూల్ కట్టక ముందు మన స్కూల్ ప్లేస్ లో ఒక సమాధి ఉండేది. ఆ సమాధి ఒక ప్రిన్సిపల్ ది. ఇంకా ఆయన సమాధి మీద స్కూల్ కట్టడంతో నైట్ అవ్వగానే మన స్కూల్లోనే తిరుగుతుంటాడంట. ఇంకొక విషయం, ఆ చనిపోయిన ప్రిన్సిపల్ కి చదవని పిల్లలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదంట. అందుకే స్టూడెంట్స్ ఎవరైనా క్లాస్ వర్క్స్ చేయకపోయినా, హోంవర్క్స్ రాయకపోయినా, లెసన్స్ వినకపోయినా, ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువైనా ఇంటికి వెళ్ళి మరి కొట్టేటోడు. సార్ నేను కూడా క్లాస్ వర్క్ హోంవర్క్ కంప్లీట్ చేయండి సార్, కానీ నన్ను వచ్చి ఎప్పుడు కొట్టలేదు సార్. నన్ను కూడా ఎప్పుడు కొట్టలేదు సార్. రే మీకు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న మిమ్మల్ని కొట్టలేదా? కొట్టారు సార్. మరి మిమ్మల్ని కొట్టింది ఎవరనుకుంటున్నారు? ఈ ప్రిన్సిపల్ సార్ దయ్యమే మీ అమ్మ నాన్నలకు దూరి కొట్టాడు. భయపడకండి. ఇంకా ముందు టైం వేస్ట్ చేయకుండా టైం కన్నీ కంప్లీట్ చేస్తే ఈ ప్రిన్సిపల్ సార్ దయ్యం మిమ్మల్ని కొట్టాడు. ఓకేనా? అమ్మయ్యా, నా ఫేవరెట్ పీరియడ్ లంచ్ బ్రేక్. బెల్ బెల్. అది కట్టు, ఇది ఇది అదా అదా ఇది. రేయ్ ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? రేయ్ సార్ చెప్పిందంతా ఫేక్ స్టోరీలు అనిపిస్తుందిరా నాకు. అదేంట్రా? మరి కాకపోతే ఏంట్రా? సమాధి ఏంటి, ఆ సమాధిలో స్కూల్ ఏంటి, ఆ స్కూల్లో ఒక దెయ్యం ఏంటి, ఆ దెయ్యమే ఒక ప్రిన్సిపల్ సార్ అవడం ఏంట్రా? అరే మళ్ళీ మనం క్లాస్ వర్క్ హోంవర్క్ చేయకపోతే అంట ఆ దెయ్యం ర్యాపిడోలో వచ్చి మనల్ని కొడతదంట. ఇది నిజమైన స్టోరీయరా? సార్ అంత గట్టిగా చెప్తున్నారు కదా. లేదురా, ఇదంతా ఫేక్ స్టోరీరా. మన క్లాస్ వర్క్ హోంవర్క్ కంప్లీట్ చేయడానికి సార్ ఇలా ఫేక్ స్టోరీ చెప్తున్నాడు రా. నిజం రా? రే ఫేక్ రా. నిజం రా? ఫేక్ రా. నిజం రా? అరే ఫేక్ రా. రే నిజం రా? రే ఫేక్ ఫేక్ రే నిజం రా? నిజం రా? నిజం రా? నిజం రా? నిజం రా? సార్ చెప్పింది అబద్ధం, ఈ స్కూల్లో దయ్యం లేదనేదే నిజం, అంతేనా? అంతేరా బాయ్. సరేరా, నీకు ఛాలెంజ్ ఇస్తా. ఈ రోజు స్కూల్లో నా బ్యాగ్ ను వదిలేసి వెళ్ళిపోతావు. నువ్వు నైట్ ఒంటరిగా వచ్చి నా బ్యాగ్ ని వెతికి పొద్దున్న తెచ్చి నాకు ఇవ్వగలవా? ఏంట్రా భయానికి గజ్జలు గజ గజ వణికిపోతున్నాయా? సరేరా వెళ్తారా? నైటే వెళ్తారా? నైట్ వెళ్ళి నీ బ్యాగ్ తీసుకొచ్చి పొద్దున కల్లా నీ చేతిలో పెడతాను రా. అవునా? సరేరా, నువ్వు గానీ ఛాలెంజ్ లో విన్ అయితే ఈ ఇయర్ నీ క్లాస్ వర్క్ హోంవర్క్ మొత్తం నేనే రాస్తారా. నిజంగానారా? సరేరా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంటో చూపిస్తా. నా క్లాస్ వర్క్ హోంవర్క్ రాయడానికి రెడీ అయిపో. పీకినవుతాయి. బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత చెప్తారా నీ సంగతి. మా స్కూల్ నార్మల్ గానే భయంకరంగా ఉంటది, నైట్ అయితే మరింత భయంకరంగా ఉంటుందా?
ఇక్కడ దెయ్యం లేదు ఏం లేదు, సార్ చెప్పింది అది ఫేక్ స్టోరీయే. ఏంటి సౌండ్? ఏం లేదండి, మొన్న కూర్చొని సౌండ్ ఏంటి? నా బ్రహ్మ ఏంటదిలే. నన్ను ఖచ్చితంగా ఎవరు ఫాలో అవుతున్నారు. దెయ్యాల సినిమాలలో వెనకలు తిరిగి ముందు తిరిగి లోపల సడన్గా దెయ్యం వస్తుంది. ఇప్పుడు కూడా తిరిగితే వస్తుందేమో, దాని బదులు తిరగకోకుండా వెనకలిచ్చి నడిస్తే బెటర్. నేను ఎంత ఇంటెలిజెంట్, నాకు ముందు జాగ్రత్త ఎక్కువే. ముందే ముందు కనిపించట్లేదు చీకట్లో. ఇటు వెళ్దాం. మళ్ళీ ముక్కు పగిలింది. ఇక్కడ కూడా గోడుందా? అమ్మా, ఇటు వెళ్దాం. ఇక్కడేం గోడ లేదు కదా. అమ్మా, ఏంటి సౌండ్? అసలు ఎవరు కొడుతున్నారు? ఏం జరుగుతుంది? ఎవరు కొట్టింది? అబ్బా, 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 ఇక్కడి నుంచి ఎక్కడ దెయ్యం ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు కానీ ఛాలెంజ్ లో విన్ అయితే ఈ ఇయర్ నీ క్లాస్ వర్క్ హోంవర్క్ మొత్తం నేనే రాస్తారా. మళ్ళీ ఓడిపోతే క్లాస్ వర్క్స్ హోంవర్క్స్ నేనే చేసుకోవాలి. ఛే! నేను బదులు వెనకలికి వెళ్ళడమే బెటర్. నా ఓపిక అయిపోయింది. ఎక్కడ పెట్టారో బాబు బ్యాగ్? ఇదేం దయ్యం రా బాబు, నాకు నవ్వు కాస్త మీద కొట్టింది. ఇక్కడ బ్యాగ్ నా ప్రాణాల మీదకి వచ్చింది. నేను ఇక్కడ ఉండి చచ్చిపోతాను. ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ క్లాస్ ఒక హోంవర్క్ రాయాల్సి వస్తుంది. అయినా నేను ఎందుకు భయపడుతున్నాను? నేను ఇలాగే భయపడతాను, నన్ను ఇలాగే భయపడుతుంది. ఇప్పుడు ఏదైతే అయింది, బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్తాను. వాడు బ్యాగ్ ఎక్కడ పెట్టాడు? బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్తాను, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎక్కడ పెట్టాడు వీడు? బ్యాగ్! ఫైనల్ నేను బ్యాగ్ సాధించాను. క్లాస్ ఒక హోంవర్క్ రాయాల్సిన అవసరం లేదు. రేయ్, ఆ దెబ్బలేంట్రా? అదే ఏం కొట్టిందిరా? అనవసరంగా వెళ్ళాను. రేయ్, ఏమైందిరా నీకు?
ఆ కొత్త సార్ చెప్పింది విని నైట్ స్కూల్ కి అనవసరంగా వచ్చాను సార్. ఆ దెయ్యం కుక్కని కొట్టినట్టు కొట్టింది సార్. అబ్బా! సారా దయ్యం కొట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నారా? అవును సార్. అసలు ఏం జరిగిందంటే హే, అది నిజం కాదురా, భయంకరమైన నిజం. రేయ్ అసలు ఎవర్రా సారు? మీరే కదా సార్ పిల్లలు ఈరోజు కొత్త సార్ వస్తున్నాడు, సైలెంట్ గా ఉండండి. అని అన్నారు కదా, ఆ సార్ సార్. ఓ ఆ సారా? అయినా ఆ సార్ నిన్న రాలేదు కదరా? సార్ ఆ కొత్త సార్ నిన్న వచ్చాడు కదా సార్ క్లాస్ లోకి. రేయ్ ఆ సార్కి నిన్న కుదరలేదురా, అందుకే రాలేదు. ఏంటి నా తాగేసి మాట్లాడుతున్నాడా? సార్ అయినా ఆయన ఆయన మన పాత ప్రిన్సిపల్ రా. ఈ స్కూల్ కట్టే ముందు రోజే చనిపోయాడంట పాపం. సార్ ఆ. బాత్రూమ్ కడగలరండి సార్. వస్తున్నాను మ్యామ్. రేయ్ మీరు ఒక పని చేయండి, మీరు క్లాస్కి వెళ్ళిపోండి. అరే రే, నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. నిన్న మన సార్ కొత్త సార్ వస్తారనడం ఏంటి, ఆ కొత్త సార్ ప్లేస్ లో వేరే సార్ అనడం ఏంటి, ఆ వచ్చిన సార్ సచ్చిన ప్రిన్సిపల్ అవడం ఏంట్రా, నాకేం అర్థం కావట్లేదురా. అబ్బా! అవును మామా, నాకు కూడా ఏం అర్థం కావట్లేదురా. రే, దీని గురించి మనం డీప్ గా తెలుసుకోవాలరా, లేకపోతే మన స్కూల్ కే ప్రమాదం రా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఈ రోజు ఒకసారి నైట్ స్కూల్కి వద్దాంరా, ఆ సార్ గురించి డీప్ గా తెలుసుకుందాంరా. అయితే నువ్వు వెళ్ళు మామా, ఆల్రెడీ నిన్న నైట్ నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందిగా. ఎల్లెళ్ళు. రే, ఇది మన స్కూల్ రా, ఈ స్కూల్ ని కాపాడాల్సిన బాధ్యత కూడా మందేరా. ఈ ప్రాబ్లం కానీ మనం సాల్వ్ చేస్తే క్లాస్ వర్క్ హోంవర్క్ అయిపోయినా మనల్ని ఏమన్నారా, ప్రాజెక్ట్స్ ఎక్కిపోయినా ఏమన్నారా, ఎగ్జామ్స్ రాకపోయినా పాస్ చేసేస్తారా. అయితే వెళ్దాం మామా, వెళ్దాం రా. పదరా పద. పదరా.